అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'శ్రావణ మాసం'. ఈ కథను రచించిన వారు సునీత గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శ్రావణ మాసం ఆడవాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన మాసం. పెళ్ళైన ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తలు, పిల్లలు, అత్త, మామ, ఆడపడుచులతో సహా కుటుంబంలో అందరం ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు తమకి మంచి భర్త రావాలని పూజలు చేస్తుంటారు. మరి అదే మాసంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు మనసులో ఎన్నో ఆశలు, కోరికలు ఉన్న మైండ్లో చాలా ఆలోచనలతో రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని చిన్న చిన్నగా పడుతున్న చిరుజల్లులు చూస్తూ ఉన్న అప్పటికే 3 సార్లు కాల్ చేశాడు రాహుల్. నాకు వినిపించలేదా, లేక వినిపించినా వినిపించనట్టు ఉన్నానో తెలీదు. కానీ లిఫ్ట్ చేసి మాట్లాడాలని మాత్రం అనిపించట్లేదు. అప్పటికే పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చేశారు. ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా 4 రోజులే ఉంది పెళ్ళికి. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. కానీ నాకు మాత్రం ఏం కనిపించట్లేదు. ఆ తొలకరి జల్లులు చూస్తూ రేపటి నా జీవితం ఏంటో అని ఆలోచిస్తూ అర్థం కాని ఆలోచనలతో సతమతమవుతూ కూర్చున్నా. నందు అంటూ కాఫీ తీసుకొని రూమ్లోకి వచ్చింది వదిన. లోపలికి రావటం అయితే చూశా, కానీ ఏంటి అని అడగలేకపోయా. ఏమో, ఇప్పుడు ఒక్కసారైనా వదిన స్థానంలో ఉండి ఆలోచించాలి అనిపిస్తుంది. చాలా బాధ పెట్టేసి ఉంటాను వదినని నేను. ఒక్కతే కూతుర్ని అని అమ్మ, నాన్న చాలా గారాబం చేశారు నన్ను. అన్నయ్యకి కూడా చాలా ఇష్టం నేనంటే. అందుకే కొంచెం ఎక్కువ బెట్టు చేసేదాన్ని. కానీ నన్ను తన సొంత చెల్లెలలాగా చూసుకునేది ఎప్పుడు. నాకే పనులు చెప్పేది కాదు. నేను మూడీగా ఉంటే నా దగ్గరికి వచ్చి చాలా కబుర్లు చెప్పింది. వదిన నాతో ఎప్పుడు ఒక అక్కలా, ఒక మంచి ఫ్రెండులా ఉండేది. కానీ నేనే ఎప్పుడైనా తన కంపెనీ నచ్చకపోయేసరికి ఏదేదో అనేసేదాన్ని. పాపం వదిన ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు నన్ను. చాలా చేదరించుకునేదాన్ని నేను. ఏమైంది నందు? రూమ్లో నుండి బయటికి రావటం లేదు? ఇదిగో కాఫీ తాగు అంటూ కాఫీ కప్పు చేతికిచ్చింది. తాగాలనిపించట్లేదు, కానీ వదిన ఇస్తుంటే వద్దు అనలేకపోయాను. కాఫీ తీసుకుంటూ, వదిన, నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పాను. వదిన చిన్నగా షాక్ అయింది. ఏమైంది నందు? 4 రోజుల్లో పెళ్ళి, ఇప్పుడు పెళ్ళి వద్దు అంటావేంటి అని. రాహుల్తో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగింది. లేదు వదిన, మేము బాగానే ఉన్నాం, గొడవ ఏం జరగలేదు అని చెప్పాను. మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగింది. ఏమో వదిన, నాకు చాలా భయంగా ఉంది. అసలు పెళ్లి చేసుకోవాలని లేదు నాకు. పెళ్ళైపోతే నేను ఇంకా మొత్తం రాహుల్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి కదా వదిన. ఇక్కడ నన్ను నువ్వు ఇలానే ఉండాలి అని ఎవరు కంట్రోల్ చేయాలని చూడలేదు వదిన. నాకు నచ్చిన కోర్స్ చదువుకున్నాను. నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అమ్మతో వండించుకొని మరీ తినేదాన్ని. ఇంట్లో బోర్ అనిపిస్తే ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళేదాన్ని. ఇక్కడ నాకు నచ్చినట్టు ఉన్నా. అక్కడికి వెళ్ళాక నేను ఏం చెయ్యాలన్నా వాళ్ళని అడగాలి. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఇక్కడికి రావాలన్నా వాళ్ళని అడగాలి కదా వదిన. పెళ్ళయ్యాక నా ఇంటికి నేను పండుగలకి, ఫంక్షన్స్కి వచ్చిపోయే చుట్టాన్ని అయిపోతాను కదా వదిన. కనీసం ఫోన్లో మాట్లాడటం కూడా చాలా కష్టం అవుతుంది వదిన నేను అక్కడికి వెళితే. నాకు వద్దు వదిన ఈ పెళ్ళి అంటూ ఏడ్చేస్తున్నా.
నందు, నువ్వు చెప్పింది నిజమే. కానీ రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా మంచి వాళ్ళట. మామయ్య చెప్పాడు. మీ అన్నయ్య కూడా అన్నాడు నాతో. అక్కడ నువ్వు అనుకున్నట్లుగా ఏం ఉండదు అని చెప్పింది. లేదు వదిన, అమ్మ, పెద్దమ్మ వాళ్ళు కూడా అన్నారు కదా, ఒక 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం పాటు గడిస్తే కానీ వాళ్ళ నిజ రూపాలు బయట పడవు అని. మా ఫ్రెండ్స్ కూడా పెళ్ళికి ముందు నాలానే ఉన్నారు వదిన. ఒక 1 ఇయర్ అవ్వగానే వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది. మా ఫ్రెండ్స్ స్వప్న, ఊర్మిళ, కనీసం వాళ్ళ దగ్గర వాళ్ళకంటూ మొబైల్ ఫోన్ కూడా లేదు వదిన. ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి అనిపిస్తే వాళ్ళ హస్బెండ్ ఫ్రీగా ఉన్నప్పుడు తనని పర్మిషన్ అడిగి కాల్ చేసి మాట్లాడతారు వదిన. అది కూడా కాల్ రికార్డింగ్ ఆన్ చేసి పెడతారు. కనీసం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటానికి కూడా లేదు వదిన. వాళ్ళు కూడా పెళ్ళికి ముందు నాలాగే ఉండేవాళ్ళు. కానీ పెళ్ళయ్యాక ఇది వాళ్ళ పరిస్థితి. అందరికీ అలాగే ఉండదు నందు. నువ్వు చెప్తుంది నిజమే. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు అలా. నాకు కూడా పెళ్ళికి ముందు మనసులో ఇలాంటి ఆలోచనలే వచ్చేవి నందు. ఇక్కడ నాకు నచ్చినట్లు ఉన్నాను. అక్కడికి వెళ్ళాక ఇలా ఉండలేను. ఏం చేస్తే ఏమంటారో, ఏం చెయ్యకపోతే ఏమంటారో, మాట్లాడకపోతే ఏమంటారో అని చాలా ఆలోచనలు ఉండేవి. అలా అని నేను ఈ పెళ్ళి చేసుకోను అని చెప్పలేను కదా అమ్మ వాళ్ళకి. నువ్వే చెప్పు. నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో అత్తమ్మ మాత్రం నన్ను కంట్రోల్ చేయాలని చూడలేదా? మా వాళ్ళని చూడాలనిపించి ఇంటికి వెళ్ళాలి అని అడిగితే అత్తమ్మ నన్ను ఎన్నిసార్లు ఆపేసింది? నీకు తెలుసు కదా నందు. మీ అన్నయ్య నా బాధ చూడలేక అత్తమ్మతో మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళేది. పోయిన సంవత్సరం అయితే నీకు గుర్తుండే ఉంటుంది. శ్రావణ మాసంలో మా చెల్లి పెళ్ళి. చాలా ఆశపడ్డాను. నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదుగా చెయ్యాలి, దగ్గర ఉండి తనకి పెళ్లి బట్టలు కొనాలి, తనని నేనే రెడీ చెయ్యాలి అని. కానీ కనీసం పెళ్ళికి కూడా వెళ్ళలేదు నేను. ఒక పెళ్లి రోజు మాత్రం మీ అన్నయ్యని పంపించాను. ఇక్కడ పరిస్థితి అలాంటిది. ఈ ఇంటి కోడలిని కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంటి గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు నీలాగే అప్పుడు మా చెల్లి కూడా పెళ్ళికి ముందు మనసులో ఎంత బాధపడిందో పాపం. దాని బాధ పంచుకోవటానికి కూడా నేను లేను అప్పుడు దానికి. అందుకేనేమో పెళ్ళయ్యాక 2 నెలల వరకు నాతో మాట కూడా మాట్లాడలేదు, పెళ్ళికి వెళ్ళలేదు అని. ఆ తర్వాత అర్థమై ఉంటుంది దానికి, ఇక్కడికి రావటం మాత్రమే మన చేతుల్లో ఉంది, తిరిగి పుట్టింటికి వెళ్ళటం మన చేతుల్లో లేదు అని. నిజమే వదిన. అమ్మ కూడా నిన్ను చాలా కంట్రోల్ చేసింది. అయినా నువ్వెప్పుడు అమ్మతో గొడవ పడలేదు కదా వదిన. అమ్మ మీద కోపం రాలేదా నీకు? కోపం కాదు నందు, బాధ అనిపించేది. చాలా బాధేసింది. కానీ ఆ బాధంతా మీ అన్నయ్య పంచుకునేవాడు. చాలా అర్థం చేసుకునేవాడు నందు మీ అన్నయ్య. నిజానికి నేను ఎంత బాధ అయినా భరించగలను అనిపిస్తుంది మీ అన్నయ్య పక్కన ఉంటే. అదేంటి వదిన? అవును నందు, అర్థం చేసుకునే భర్త పక్కన ఉంటే అడవిలో ఉన్న సంతోషంగా ఉండొచ్చు. మీ అన్నయ్య చాలా మంచివాడు నందు. ఒకవేళ పెళ్ళికి ముందు నాకు ఈ పెళ్ళి వద్దు అని ఉంటే నా జీవితం అంతా వెతికినా మీ అన్నయ్య లాంటివాడు దొరకకపోయేవాడేమో. అబ్బాయి కుటుంబంలో వాళ్ళంతా ఎలా ఉన్నా మనం పెళ్లి చేసుకునే మనిషి ఒక్కడు మనల్ని అర్థం చేసుకునేవాడు అయితే చాలు నందు. నాకు తెలిసి రాహుల్ అయితే చాలా మంచి అబ్బాయి. ఇంకా తను నిన్ను ఎలా చూసుకుంటాడు అని
నీకు అర్థం కావాలి. మీరిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు రాహుల్ నిన్ను ఎలా సపోర్ట్ చేస్తాడు, ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, ఎలా ట్రీట్ చేస్తాడు అని నువ్వే ఆలోచించుకోవాలి. ప్రతి ఆడపిల్లకి ఇలాంటి ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది నందు. నువ్వైనా నేను అయినా అందరం పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్ళాల్సిందే. ఒకరి లైఫ్లో జరిగినట్టే ఇంకొకరి లైఫ్లో కూడా జరగాలి అని లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. నువ్వు ఆలోచించాల్సింది రాహుల్ గురించి అని చెప్పింది. అప్పటికే మళ్ళీ కాల్ ఫ్రమ్ రాహుల్ చూశాను. కానీ వదిన చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ రాహుల్ నిజంగా నన్ను బాగానే చూసుకుంటాడా అని. అంతలోనే నా రూమ్లోకి వచ్చాడు రాహుల్. రా రాహుల్, ఎలా ఉన్నావు? ఇంట్లో పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అడిగింది వదిన. హా అక్క అంటూ నవ్వుతూ నిలుచున్నాడు చిన్నగా సిగ్గుపడుతూ. హా సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పంపిస్తాను అంటూ వెళ్ళింది. వదినను చూస్తూ బాగానే నవ్వాడు. కానీ వదిన వెళ్ళిపోయాక నన్ను చాలా కోపంగా చూస్తున్నాడు. నాకు కూడా భయంగానే ఉంది. రాహుల్ ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడో నాకు తెలుసు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు నేను. చాలాసేపు మౌనంగా ఉండిపోయాను. మా నానిగాడితో కాఫీ పంపించింది వదిన. తీసుకొని పక్కన పెట్టేసి, ఎందుకు నందు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అడిగాడు. కోపంగా కాదు, అలా అని నవ్వుతూ కూడా కాదు, నార్మల్గానే అడిగాడు. ఏమని చెప్పాలి? మన పెళ్ళయ్యాక నా జీవితం గురించి ఆలోచిస్తున్నా అని చెప్పాలా, లేక పెళ్ళయ్యాక నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు అని ఆలోచిస్తున్నా అని చెప్పాలా? రాహుల్ అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు నా దగ్గర. మౌనంగా నిల్చున్నా. ఆల్రెడీ ఈరోజు మన ప్రోగ్రాం వేసుకున్నాం కదా, నువ్వు సరే అంటేనే కదా ఈరోజు కలిసి షాపింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాం మనం అంటూ దగ్గరగా వచ్చి నా పక్కన ఉన్న ఫోన్ తీసుకుని చూశాడు. ఫోను సైలెంట్లో లేదు. అంటే కావాలనే కాల్ లిఫ్ట్ చేయలేదు కదా? ఎంతసేపటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా నందు అంటూ అడుగుతున్నా సమాధానం నా పెదవి దాటలేదు. మౌనంగా నిలుచున్నా. నా మౌనం రాహుల్కి కోపం తెప్పిస్తుంటే, సరే ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేదా అని అడిగాడు. ఇదే నా లాస్ట్ మాట అన్నట్టుగా. నా కోసం ఇంత దూరం వచ్చాడు, నా వాళ్లే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే చాలా హర్ట్ అవుతాడు. వస్తాను, 5 minutes అంటూ లోపలికి వెళ్ళి రెడీ అయి వచ్చాను. రెడ్ కలర్ చూడీదార్ వేసుకున్నా. ఈ డ్రెస్లో చూడగానే బాబుగారి కోపం అంతా ఎగిరిపోయింది ఎక్కడికో మరి. ఫేస్లో చిన్న స్మైల్తో దగ్గరగా వస్తున్నా కొంచెం దూరంలోనే ఆపేశాను. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాడు. కానీ పర్లేదు అనిపించింది నాకు. వదిన దగ్గరికి వెళ్ళి చెప్పాను, చిన్నగా షాపింగ్ చేసుకొని వస్తాము వదిన అని. వదిన మొహంలో కూడా చిరునవ్వు. ఎప్పుడు అలా చెప్పను, నేను ఎటు వెళితే నీకెందుకు అన్నట్టుగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పినందుకు వదిన హ్యాపీ. కలిసి వెళ్ళాము షాపింగ్కి. నాకు నచ్చినవే తీసుకున్నాను. ఇది వద్దు అది తీసుకో అన్నట్టుగా అనలేదు నన్ను రాహుల్. షాపింగ్ అంతా అయ్యాక బేకరీకి వెళ్ళాం. నాకు ఇష్టమైన ఎగ్ పఫ్కి తీసుకున్నా. రాహుల్ కూడా అదే తీసుకున్నాడు. కాసేపు క్యాజువల్గానే మాట్లాడుకున్నాం. తర్వాతే కొంచెం సీరియస్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నందు, నీకు ఎప్పుడు ఏం కావాలనిపిస్తే అది నన్ను అడగొచ్చు. నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించినా నాకు చెప్పొచ్చు. నాకు ఎలా ఉండాలనిపిస్తే నేను అలానే ఉన్నాను.
ఏం తినాలి అనిపిస్తే అదే తిన్నాను. అంతేకాని మా అమ్మ కోసం, నాన్న కోసం వాళ్ళలా లేను నేను ఎప్పుడు. మనకి నచ్చినట్టు ఉండొచ్చు. మనం ఇష్టపడే వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. మనకి నచ్చినట్టు ఉంటే సంతోషంగా ఉంటాం. మనం ఇష్టపడే వాళ్ళకి నచ్చినట్టు ఉంటే సంతృప్తిగా ఉంటాం. సో మనం ఎలా ఉండాలి అన్నది మన ఇష్టం. అన్నీ కాకపోయినా కొన్ని మనల్ని ఇష్టపడే వారి కోసం చేస్తే వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజులు మన ప్రపంచం వేరు నందు. కానీ ఇప్పటి నుండి మన ఇద్దరిది ఒకటే ప్రపంచం. మనలో ఒకరిది అనుకున్నది ఇప్పటి నుండి ఇద్దరిది. అది సంతోషం, బాధ, సుఖం, ఎవ్రీథింగ్. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే పెళ్లి చూపుల్లో నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీతోనే నా లైఫ్ అని డిసైడ్ అయ్యాను నందు. ఎందుకు, ఎలా అని అడగొద్దు. కొన్నిటికి రీజన్ ఉండదు. బట్ నిన్ను లైఫ్ లాంగ్ జాగ్రత్తగా, సంతోషంగా చూసుకుంటాను అని మాత్రం ప్రామిస్ చేస్తున్నా. ఐ లవ్ యూ నందు. గుడిలో గంట శబ్దం వినిపించగానే ఉలికిపడి లేచాను. ఏమైంది నందు? ఏం ఆలోచిస్తున్నావు? అక్కడి నుండి పిల్లలు పిలుస్తున్నారు పద, ఫొటోస్ దిగటం కోసం వాళ్ళు రమ్మంటుంటే. అలానే కూర్చున్నావేంటి అంటున్న రాహుల్ని చూడగానే నా పెదవిపై వచ్చిన చిరునవ్వు, కంటిలో నిండుకున్న నీటి చెమ్మ చూడగానే తనకి అర్థమైంది. పాత రోజులు గుర్తొచ్చాయా నందు అడిగాడు రాహుల్. ఎప్పుడు నన్ను సంతోషంగా చూసుకుంటాను అని మాటిచ్చారు. మాటిచ్చినట్లే 25 సంవత్సరాలుగా ఎప్పుడు నా మనసు నొప్పించకుండా చూసుకున్నారు. పెళ్ళికి ముందు ఎంత భయపడ్డానో, ఎంత బాధపడ్డానో. కానీ పెళ్ళి తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీరు చూపించే ప్రేమ ముందు చాలా చిన్నవైపోయాయి. వదిన కూడా చెప్పేది, అర్థం చేసుకునే భర్త పక్కన ఉంటే అడవిలో ఉన్న సంతోషంగా ఉండొచ్చు అని. ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం మీ తోడు. సగం జీవితం గడిచిపోయింది. మిగిలిన సగం జీవితం కూడా ఇలానే మీతో, పిల్లలతో సంతోషంగా ఉంటే నాకు అంతే చాలండి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.